అత్తయ్య, మీ కొడుకుని కనిపెట్టాలనే ప్రయత్నంలో నేను చాలా కష్టాలు పడ్డాను, చాలా నిందలు పడ్డాను, ఎన్నో గండాలను ఎదుర్కొన్నాను. చివరికి నిన్న గుడిలో యాగం జరిపించి సూరమ్మ గురించి రాజీగారి ద్వారా తెలుసుకోగలిగాను. ఇక్కడికి అందర్నీ రప్పించగలిగాను. వెండి కాయిన్ కాన్సెప్ట్తో, సీసీ కెమెరాల సెటప్తో సూరమ్మను కనిపెట్టగలిగాను. మిమ్మల్ని చూసి భయపడి పారిపోయిన ఈ సూరమ్మగారే జరిగిన దానంతటికీ కారణం. ఇప్పటికీ మీకు మీ కొడుకు గురించి పూర్తి వివరాలు అర్థమయ్యాయి కదత్తా? వివరాలు ఓకే. అత్తగారి కొడుకెక్కడా? ఆ మనిషి కూడా బయటున్నాడా? అందర్నీ ఒకేసారి చూపించకుండా ఒక్కొక్క క్యారెక్టర్ ని రివీల్ చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం? కొడుకుని కూడా పిలిచేయి. నా కొడుకు దగ్గరికి నేనే వెళ్తాను. నానా, వేదవతి గారు, మీ అబ్బాయి బయట లేడు. వేదవతి గారు, ఊరెళ్ళాడు. రేపొచ్చేస్తాడు. నేను వెంటనే నా కొడుకుని చూడాలి. వెంటనే ఫోన్ చేసి పిలిపించు, లేదా నాతో మాట్లాడించు సూరమ్మ. ఇన్ని రోజులు ఆగారు, ఈ ఒక్కరోజు ఆగండమ్మా. రేపు మీ అబ్బాయిని తీసుకుని వస్తాను. అంత ఓపిక నాకు లేదు. ఎంత డబ్బు కావాలంటే అందిస్తాను. నేను వెంటనే నా బిడ్డని చూసేలా చెయ్యి. వాడు బతుకున్నాడని తెలిసిన క్షణం నుంచి వాణ్ణి తలుచుకోలేని నిమిషం లేదు సూరమ్మ. ఎక్కడున్నాడో, ఏ ఊరు వెళ్ళాడో చెప్పు, మనమే అక్కడికి వెళ్దాం. వాడితో మీ గురించి నేనింకా చెప్పలేదు. వాడు రాగానే జరిగిందంతా నెమ్మదిగా చెప్పి ఇక్కడికి తీసుకుని వస్తాను. లేదంటే ఇంత పెద్ద నిజం విని వాడు కంగారు పడతాడు. దయచేసి రేపటి వరకు ఎదురు చూడండి. ఇక మీరు బయలుదేరండి. రేపు తొందరగా తనని తీసుకురండి. మరోసారి మా అందర్నీ క్షమించమని కోరుకుంటున్నాను. ఏంట్రా మొహాలు చూస్తున్నారు? సామాన్ తీసుకొచ్చి బయటపడే. ఈ నాటకాలు నా తాను బంద్ చేయండి. ఇసువంటి మస్తు చూసినా నీ పానం బాలేదని నీ కొడుకు నా తాను 2 లక్షలు తీసుకుంటూ ఇవాళ పైసలు కట్టేది ఇడిసేది లేదు. వాడు చేసిన అప్పు మమ్మల్ని తీర్చమంటాం న్యాయం కాదన్నా. తండ్రి చేసిన అప్పు కొడుకు తీర్చాలే, కొడుకు చేసిన అప్పు తండ్రి తీర్చాలే. వాడు ఊర్లో లేడన్నా. వాడు రాగానే వాడితో చెప్పి మీ డబ్బు ఏర్పాటు చేయిస్తానన్నా. నేనేనా? వాడు నా ఆరోగ్యం బాలేదని వాడుకోలేదన్నా. వాడి జలసాలకు వాడుకున్నాడు. అవన్నీ నాకు అనవసరం బాయ్. కిట్టుగాడిని రేపు వేదవతి గారింటికి తీసుకెళ్లాలంటే ముందు జరిగిన విషయాలన్నీ నా కూతురు అల్లుడికి చెప్పాలి. అన్నా దయ చూపించన్నా. ఆయనకు ఆరోగ్యం బాలేదన్నా. ఈ సమయంలో నువ్వు ఇబ్బంది పెట్టకన్నా. గా కిట్టుగాడు ఫాల్తుగాడు. వాణ్ణి నేనెట్ట నమ్మేది? యాదగిరి బాబు, యాదగిరి, నా మనోడు ఊరి నుంచి రేపొచ్చేస్తాడు. వారం రోజుల్లోగా వాడే నీ బాకీ డబ్బులు తీరుస్తాడు. ఒక్క అవకాశం ఇచ్చి చూడు బాబు. ఇంతలు అడుగుతుండ్రు కాబట్టి ఇదే ఆఖరిసారి, ఇదే ఆఖరి ముచ్చట. వారం దినాల్లో నా పైసలు ఇక్కుంటే కథ వేరే లెవెల్లో ఉంటది. యాది పెట్టుకోండ్రి. రే మల్లేషా, రారా పోదాం. కిట్టుగాడు అప్పు తీర్చేస్తాడని తల్లి కూతుళ్ళు మాటిచ్చేశారు. వాడు ఎలా తీరుస్తాడనుకుంటున్నాను? నా ఆటో అమ్ముతాడా, నా కిడ్నీలు అమ్ముతాడా? చిచ్చి, ఒక దరిద్రుడిని కన్నా. కిట్టు గురించి అలా మాట్లాడకల్లుడు. మనవణ్ణి దరిద్రుడు అంటే నీ కోపం వచ్చేసిందా? వాడు దరిద్రుడు కాక ధనవంతుడా?
గొప్పింట్లో పుట్టినోడా? వాడు డబ్బులు సర్దకపోతే ఆ యాదగిరి మళ్ళీ ఇంటి మీదకొస్తాడు. అప్పుడేం చేస్తారు? కిట్టుగాడు ఏదో ఒకటి చేస్తాడులేండి. వాడిని చూసి రూపాయి కూడా ఎవరు పెట్టుబడి పెట్టరే. పుత్రరత్నం గురించి అన్ని తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావే? ఒక చండాలపు ఎదవకి జన్మనిచ్చావు. అల్లుడు, కిట్టుగాడిని ఇంకొక మాట అన్నావంటే బావుండదు. అసలు మీరెందుకు వాడిని వెనకేసుకొస్తున్నారు? ఎందుకంటే వాడి గురించి మీకు తెలియదు కాబట్టి, వాడెవడో మీకు తెలియదు కాబట్టి. మా కొడుకు గురించి మాకు తెలియకపోవడం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మీతో ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. గుండె నిబ్బరం చేసుకుని వినండి. కిట్టుగాడు మీ ఇద్దరికి పుట్టినవాడు కాదు. కిట్టుగాడు దరిద్రుడు. నిహారిక, అర్థమవుతుంది నిహారిక. ఈ క్షణం నువ్వు ఎంతలా స్ట్రగుల్ అవుతున్నావో మాకర్థమవుతోంది. కానీ ఏం చేయగలం? పరిస్థితి పూర్తిగా చెయ్యి దాటిపోయింది. నువ్వు ఎన్ని అడ్డుపుల్లలు వేసినా అవని మాత్రం అలెగ్జాండర్లా దండయాత్రలు చేసి చేసి మరీ గెలిచింది. అవనిని మనం పోలీస్ ఆఫీసర్లా ఇన్వెస్టిగేషన్ కి బయలుదేరుతున్నావు, నీ వల్ల ఒరిగేదేమీ ఉండదని చాలాసార్లు హేళన చేసి మాట్లాడాము. చివరికి అవని గెలిచింది. మీరు నన్ను ఓదార్చడానికి వచ్చారా? ఆ అవనిని పొగడడానికి వచ్చారా? అవని నా తమ్ముణ్ణి కనిపెట్టినందుకు ఆనందంతో అవనిని అభినందించాలో, నీకు శ్రీకర్ దక్కకుండా పోయినందుకు బాధతో నిన్ను ఓదార్చాలో అర్థం కావట్లేదు. ఈ సందర్భంలో నాకు చిన్న కథ చెప్పాలనిపిస్తుంది. నిహారికకి ఉపయోగపడేదైతే చెప్పండి అన్నయ్య. ఇద్దరు అన్నదమ్ములు ఆవు గురించి కొట్టుకుని కోర్టుకెక్కారంట. ఆవు కొమ్ముల్ని ఒకడు పట్టుకుంటే ఆవు తోకని మరొకడు పట్టుకున్నాడంట. వాళ్ళ అమాయకత్వాన్ని గ్రహించిన వకీలు ఆవు పొదుగు దగ్గర కూర్చున్నాడంట. ఈ కథలో నీతేంటి? ఏముంది? కొమ్ములు తోక అన్నదమ్ములు దక్కించుకుంటే వకీలు పాల వ్యాపారం చేసి సంపాదించుకున్నాడు అని అర్థం. అది ఆ విధంగా కుటుంబ సభ్యులమైన మాగ్గాని, కుటుంబంలోకి రావాలనుకున్న నీగ్గాని ఉపయోగం జరగకుండా మధ్యలో అవనికి మేలు జరుగుతుంది. శ్రీకర్ నీకింక దక్కడని క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? రాబోయే నా రెండో తమ్ముడిని చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అంతకు మించి నిహారికకు మరో ఆప్షన్ ఏముంది? ఏం లేదు. నిహారిక, నువ్వు మెంటల్ గా ఏం ప్రిపేర్ అవుతున్నావు? రాబోయేవాడు ఎలాంటివాడో ఎలా ఉంటాడో మనకు తెలీదు, కానీ అతనే నీకు కాబోయేవాడు. నువ్వు శ్రీకర్ని దక్కించుకోకపోయినా ఈ ఇంటికి కోడలివి కావాలి అంటే అతన్నే పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటాను. నువ్వు ఒప్పుకున్నావంటే దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. మీరన్నట్టు నాకు మరో చాయిస్ కానీ మరో దారి కానీ లేదు. అతను ఎలాంటివాడో ఎలా ఉంటాడో ఏమీ తెలియకపోయినా మీ మాటని గౌరవించి ఒప్పుకున్నాను. జాతకం కుదిరిన కోడలు ఈ ఇంటికి రావాలని పెద్ద పెద్ద యుద్ధాలు జరిగితే ఆ కోడలు ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదని ఈ అవని ప్రయత్నాలు చేస్తుంది. ఎట్టెట్టెట్టెట్టా? రేపు రాబోయే మీ అబ్బాయితో నా పెళ్లి జరగనివ్వదంట. ఎలాగైనా మా పెళ్లి ఆపేస్తుందంట. నేను చీడ పురుగునంట, చెత్తనంట. నన్ను ఎలాగైనా ఈ ఇంటి నుంచి బయట గెంటేస్తుందంట.
ఈ మాటలన్నీ శ్రీకర్ గారితో చెప్తుండగా నేను విన్నాను. ఎంత దుర్మార్గమిది! అంటే నిహారిక మీద వ్యక్తిగతమైన పగను పెంచుకొని కక్ష సాధించే ప్రయత్నం చేస్తోందన్నమాట. అంతేగా మరి. నిహారిక మంచిది కాబట్టి రాబోయే నా తమ్ముడు మంచోడో కాడో, రూపవంతుడో కాదో ఏది తెలియకపోయినా పెళ్లి కొప్పుకుంది. మరొకరైతే వచ్చాక చూశాక నచ్చితే చేసుకుంటామని అంటారు. పాపం నిహారిక ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా ఒప్పుకుందంటే చాలా గ్రేట్. నిహారిక పెళ్లిని ఎందుకు చెడగొట్టాలి అనుకుంటున్నావు అవని? తప్పు కదా. జాతకం కలవని నువ్వు కోడలివైతే తప్పులేదు కాని జాతకం కలిసిన నిహారిక కోడలైతే నీకేంటి ప్రాబ్లం? రాబోయే బామ్మర్దికి నిహారికనిచ్చి చేయాలని నువ్వే అన్నావు కదా. కులగురువు చెప్పిన మాటల్ని సమర్థించావు కదా. ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నావు? అయిపోయిందా? అందరూ మాట్లాడడం అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్పేది వింటారా? నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నిహారిక పెళ్లి జరగనివ్వను, ఇంటి కోడల్ని కానివ్వను అని అన్నావా లేదా? అదొక్క చెప్పు. అంటే నా మాట మీద మీకు నమ్మకం లేదా అత్తయ్య? ఉందమ్మా, కానీ తన నోటి నుంచి కూడా రావాలి కదమ్మా. తప్పు చేసిన వారు తమ తప్పును ఒప్పుకుంటేనే కదా ఎలాంటి శిక్షను విధించాలో మనకు తెలిసేది. అన్నావా లేదా? చెప్పు. అన్నాను. కానీ ఏం లాభం అత్తా? మోసం చేసిన వారు దర్జాగా ఉన్నారు, చెయ్యని వారు నిందలు పడుతున్నారు. ఇంకా మీరు మాట్లాడద్దు. నోరు మూసుకునుండు. నా కొడుకు గురించి తెలుసుకుంటానన్నావు, తెలుసుకున్నావు. రేపు నా బిడ్డ రావడంతో నీ బాధ్యత తీరిపోతుంది. నీ హద్దులు అంతవరకే. ఆ విషయాన్ని అడ్డు పెట్టుకుని రెచ్చిపోకు. రాబోయే నా కొడుకుతో నిహారిక పెళ్లి జరగకుండా చేస్తావా? చెయ్యి. ఎలా ఆపుతావో నేను చూస్తాను. అంత దమ్ము వీళ్ళకెక్కడుంది వేదా? మనం మన అబ్బాయితో నిహారిక పెళ్లి ఘనంగా జరిపించబోతున్నాం అంతే. 100 మంది శ్రీకర్లు, 1000 మంది అవనీలు వచ్చినా ఆపలేరు. మా కుటుంబ విషయాల్లో నువ్వు తల దూర్చుకో. దూర్చావంటే మర్యాదగా ఉండదు. మా ఇంట్లో వస్తువులు ఎలా ఉన్నాయో మీరు అలాగే ఉండండి. అంతకు మించి ప్రవర్తించకండి. మా మాటని కాదని ప్రవర్తించారంటే ఇన్ని రోజులు నా ఇంట్లోనే పరాయి వాళ్లలా ఉన్నారు. ఈసారి నిజంగానే బయటికి పోయి పక్కింటి వాళ్ళైపోతారు. ఇది నా హెచ్చరింపుగా తీసుకోండి. నేను కుటుంబం గురించి పోరాడుతున్నాను, కుటుంబ క్షేమం గురించి ఆరాటపడుతున్నాను. అది మీరు అర్థం చేసుకోండి. అవసరం లేదని చెప్పాను కదా. ఏ విషయంలోనూ జోక్యం చేసుకోద్దా? వద్దు. ఎందులోనూ కల్పించుకోద్దా? వద్దు. నా అవసరం వస్తే రాదు. వస్తే రాదని చెప్పాను కదా. రావచ్చేమో. నువ్వు మా ఇంట్లో లేకపోతే మేమంతా బతకలేమన్నట్టు మాట్లాడుకు. నీ అవసరం మాకు రాదు రాదు రాదు. లోపలికి పండి. మీరింతలా బలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? సరే చూద్దాం. రా బావా. నా కొడుకు రాగానే మీరంతా నా బిడ్డను మన మనిషిలా చూడండి, మనలో ఒకడిగా చూడండి. ఎవ్వరూ ఇబ్బంది పెట్టకండి. పరాయి వాళ్ళ మాత్రం చూడకండి. వచ్చేది మన రక్త సంబంధం అయినప్పుడు అలా ఎందుకు చూస్తామమ్మా? వేదవతి గారు,
వచ్చేసాడా? నా కొడుకుని తీసుకొచ్చేసావా? అక్కడే ఉండండి, హారతి తీసుకొస్తాను. మీ కొడుకు రాలేదమ్మా. నువ్వు నా కొడుకుని ఎప్పుడెప్పుడు తీసుకొస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడొచ్చి నా కొడుకు రాలేదని చెప్తున్నావేంటి? తీసుకురాలేకపోయినందుకు నన్ను క్షమించండి. నువ్వు క్షమాపణలు కోరటం ముఖ్యం కాదు, తీసుకురాలేకపోవడానికి కారణాలుంటాయి కదా, అది ముఖ్యం అమ్మా. అసలు ఏం జరిగింది సూరమ్మ? ఏం జరుగుండదు మామయ్య గారు. ఇదంతా అవని ఆడిస్తున్న డ్రామా అని క్లియర్ గా అర్థమవుతుంది. బుద్ధి లేని మాటలు మాట్లాడకు బావా. పెద్దిరాజు గారు అన్న దాంట్లో తప్పేముంది? నిన్న ఏదో 3 పాత్రలతో అందరికి సినిమా చూపించి ఈ రోజు కొత్త డ్రామాను మొదలు పెట్టించింది. ఇందులో అవని తప్పేమి లేదమ్మా. ఈ పిల్ల మీ కుటుంబం గురించి ఆలోచిస్తుందే తప్ప మరో దురుద్దేశం లేదు. అవకాశం దొరికితే నన్ను నిందించడం, ఆడిపోసుకోవడం మా వాళ్ళకి అలవాటే గాని అసలేం జరిగిందో చెప్పండి సూరమ్మ. కిట్టు ఇందాకే ఊర్నించొచ్చాడు. వాడికి జరిగిందంతా పోసగుచ్చినట్టు చెప్పాను. అందరూ నీ గురించి ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ అమ్మా నాన్నలు 1000 కళ్లతో 1,000,000 ఆశలతో ఎదురుచూస్తూ ఉంటారని చాలాసేపు రకరకాలుగా బతిమలాడి చూశానమ్మా. అయినా సరే రానని మొండికేసి ఉండిపోయాడు. మరోసారి నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి. మీరన్నట్టు వాస్తవాలను అంత తొందరగా అంగీకరించలేకపోయినా బిడ్డైతే తల్లిదండ్రుల దగ్గరికి రావాలి కదా. కిట్టు మా ఇంట్లో నిరుపేదగా బతకడం కంటే మీ ఇంట్లో మీ మధ్య బతకడమే నాకు ఇష్టమమ్మా. నా వంతు ప్రయత్నం నేను చేశాను. రానన్నవాణ్ణి బలవంతంగా ఈడ్చుకురాలేను కదమ్మా. పెంచిన ప్రేమకు మా బిడ్డ ఇచ్చిన విలువను విన్న తర్వాత వాడి మీద నాకు మరింత గౌరవం పెరిగిందమ్మా. తల్లిదండ్రులను అంతగా ప్రేమించే బిడ్డలు ఈ కాలంలో ఉండడం ఎంతో గొప్ప విషయం. మా బిడ్డను మేము వదులుకోలేమమ్మా. సూరమ్మ, నన్ను నా భర్తను నీ ఇంటికి తీసుకువెళ్ళు. కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడుకునైనా మా బిడ్డని మేము తెచ్చుకుంటాం. అవును సూరమ్మ, మా అమ్మా నాన్నల్ని చూసిన తర్వాతైనా కిట్టు మనసు మారుతుందేమో. అత్తయ్య వాళ్ళని చూడగానే వెంటనే బయలుదేరతాడు, అందులో అనుమానమే లేదు. మరొకడు అయ్యుంటే పరిగెత్తుకుంటూ వచ్చేసేవాడు. బస్తీలో పెరిగిన వాడికి బంగళాలో ఉండే అవకాశం దొరకబోతుంటే ఎవ్వడూ వదులుకోడు. అదే మీ కిట్టు భలే విచిత్రంగా ఉన్నాడే. వాడు చిన్నతనం నుంచి అంతే బాబు. వాడికి నచ్చిందే చేస్తాడు. సూరమ్మ, నా బిడ్డకి నేను ఎలాగోలా నచ్చ చెప్పుకుంటాను. మమ్మల్ని తీసుకువెళ్ళు. అది కాదమ్మా. ఓ తల్లి పడే ఆవేదన్ను మీరర్థం చేసుకోగలరు. మీ వల్ల కానిది తల్లిదండ్రుల వల్ల అవుతుందేమో. కాదనకుండా తీసుకువెళ్ళండి. వాడు చెప్పినట్టు చేయకపోతే కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు. అప్పుడు మీరు మీ బిడ్డకు మరింత దూరం అయిపోతారు. అత్తయ్య గారు, సూరమ్మ చెప్పినట్టు 4 రోజులు సమయం తీసుకుందాం. ఈలోపు కిట్టు మనసు మారుతుందేమో. బలవంతపు ప్రయత్నాలెందుకు? నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక నేను బయలుదేరతానమ్మా. ఇలాంటి వార్తని మోసుకొస్తావని అనుకోలేదు సూరమ్మ. గుండెకి రంపపు కోతలా ఉంది. ఎవరు చెప్తే వింటాడో నాకేం అర్థం కావడం లేదు. ఏమండి, నా బిడ్డండి. బాధపడకు వేద, దేనికైనా సమయం రావాలి. నా ప్రయత్నం నేను చేశాను. చివరికి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. మీ ఇంటి పరిస్థితులు చూస్తుంటే నాకు బాధగానే ఉంది. అర్థం కాలేదు కిట్టు. నా మాటలు మినిమం డిగ్రీ చదివిన వాళ్ళకి అర్థమవుతాయి.
నేను ఏదైతే కోరుకుంటున్నానో అదే జరగబోతోంది. నా కోసం ఎవరు వచ్చినట్టున్నారు, నేను చూసిస్తా ఉండండి. ఇవ్వమంటుంటే నీకు కదా. నువ్వు తప్పించుకోలేవు. ఎవర్రా అది? రెండు సార్లు నన్ను ఘోరంగా దెబ్బ కొట్టింది. ఇప్పుడు నా ఇల్లు తెలుసుకొని ఎందుకు వస్తుంది? మరోసారి నన్ను ఇరికించదు కదా. ఎవర్రా? నా గురించి అడిగితే నేను ఇంట్లో లేను అని చెప్పండి. వచ్చిన వాళ్ళు పంపించే. ఎవరు చుట్టారు? నువ్వా అమ్మా? ఎవరు? ఈ అమ్మాయి పేరు అవని, వేదవతి గారి మేనకోడలు. అవునా? అమ్మా అవని, కిట్టుని పెంచిన వాళ్ళు వీళ్లేనమ్మా. నా కూతురు, నా అల్లుడు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఈ మనిషి ఆ కుటుంబానికి సంబంధించిన మనిషే. ఇలా బుక్ అయ్యానేంటి? నేను కిట్టుతో మాట్లాడాలని వచ్చాను. రామ్మా. రామ్మా. నువ్వీ భూమి మీద ఇలా ఉండడానికి కారణం వీళ్ళు. అసలు నువ్వు ఈ భూమి మీదకి రావడానికి కారణం వాళ్ళు. ఇద్దరు నీకు రెండు కళ్ళల్లాంటి వారు. ఏ కన్నుని కాదనగలవు? వీళ్ళని పూర్తిగా దూరం చేసుకోమని నేను చెప్పడం లేదు, వాళ్లకు దగ్గర అవ్వమని అంటున్నాను. ఏమ్మా, కిట్టుని ఆ ఇంటికి పంపించడం మనస్ఫూర్తిగా మీకిష్టమేనా? మా కష్టాలు మా కిట్టు ఉంటాయి. కనీసం కిట్టు అయినా సుఖపడతాడని మా ఆశ. అదీ కాక తల్లిదండ్రులు ఎంతో వేదనతో ఎదురుచూస్తూ ఉంటారు కదా, వాళ్ళు బాధపడడం కూడా మంచిది కాదు. వీళ్ళందరికంటే నేనేదో గొప్పగా మాట్లాడి నిన్ను కన్విన్స్ చేసేశానని నేననుకోవడం లేదు. నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నా ఆ తల్లిదండ్రుల ముందుకి ఒక్కసారి రమ్మంటున్నాను. వచ్చాక ఆ బంధాన్ని నువ్వు వదులుకోలేవు అని నమ్మకంగా చెప్తున్నాను. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, నేను చెప్పాల్సింది నేను చెప్తాను. మీరు వినండి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను పెంచిన తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి రాలేను. ఎందుకంటే నా వాళ్ళంటే నాకు ఎందుకింత ప్రేమో మీకు క్లియర్గా అర్థమైంది కదా. నేను చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్పేశాను. ఇక మీరు బయలుదేరచ్చు. ఇదే నీ ఆఖరి మాట? అవును, బయలుదేరండి.
పెంచిన ప్రేమ గురించి నువ్వు గొప్పగా ఆలోచిస్తున్నావు. నువ్వు చాలా మంచివాడివిరా. పెంచిన ప్రేమ లేదు, కన్న ప్రేమ లేదు. మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు బాధ గాని, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నందుకు సంతోషం గాని ఏమీ లేవు. మనకు కావాల్సింది ఓన్లీ క్యాష్. అవని వచ్చినప్పుడు నువ్వు మా గురించి తెగ బాధపడిపోతే అదంతా నిజం అనుకున్నాను. అంత లేదు సరోజా, అదంతా నటన, ఓన్లీ నటన. ఈ జీవితం అనే నాటకంలో ఈ కిట్టుగాడి పోషిస్తున్న పాత్ర. రే, మరీ ఇంత దారుణంగా ఉండకూడదురా. సురే, ఇప్పుడు నువ్వు నాకు సెంటిమెంట్ డైలాగులు చెప్పకు. నేను మీకు సెటిల్మెంట్ చేయాలని ఆలోచిస్తున్నా, అది చేసేస్తా. అంటే మాకు 50 లక్షలు ఇచ్చేస్తావా? అంతా ఇవ్వను. మీరు మాటి మాటికి నా దగ్గరికి రాకుండా ముందు ఆ 50 లక్షల్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. నెల వచ్చే వడ్డీతో మీరు హాయిగా ఆనందంగా బతికేయండి. డిపాజిట్ మాలు ఎవరి పేరు మీద చేస్తావు? నా పేరు మీద కాదు, నా పేరు మీద చేసుకుంటా. నువ్వు మామూలుడు కాదురా. నాగయ్యా, మొత్తం మీకే ఇచ్చేస్తే మీరు తొందరగా నాకేస్తారు. అందుకే ముందు చూస్తూ ఆలోచిస్తున్నాను. ఎలా ఉంది మన ప్లాన్? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. నువ్వు మంచిగా ఉంటే నీ కుటుంబం నీతో మంచిగా ఉంటుంది. నువ్విక్కడ్లాగే పిచ్చి వేషాలు వేసేవంటే మాత్రం ఏదో ఒక రోజున దెబ్బతింటావు. నీ ఇష్టం మరి. అదీగాక నీకేమో చేతివాటం ఎక్కువ. దొరలా ఉండు, దొంగతనాలు చేయకు. నువ్వు చెప్పింది నిజమే గాని మన చేతికి స్పీడ్ ఎక్కువ. కంట్రోల్ చేసుకోవడం కష్టమే సూరి. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఏ ఎండకా గొడుగని ఎక్కడ ఎలా ఉండాలో ఈ కిట్టుగేడికి బాగా తెలుసు. యూ డోంట్ వర్రీ సూరే. రేపు మీరు నాతో పాటు సైలెంట్ గా బయలుదేరండి. అక్కడ పని ముగించుకొని మళ్ళీ సైలెంట్ గా వచ్చేసేయండి. ఇదిగో నాగయ్య, ఎట్రా. నువ్వు మాత్రం ఎంట్రైన్ దగ్గర నుంచి అప్పుడప్పుడు డబ్బుల గురించి వాళ్ళకి సైలెంట్ గా గుర్తు చేస్తూనే ఉండు, సరేనా? సరే సరే. కిట్టుతో నా పెళ్లి తప్పనిసరి పరిస్థితుల్లో జరిగింది అంటే కిట్టుని మన గ్యాంగ్ లో కలిపేసుకుందాం. నా టార్గెట్ పాయింట్స్ 3. నెంబర్ 1 కోడలు కావటం. నెంబర్ 2 అధికారాలు సంపాదించుకోవడం. నెంబర్ 3 శ్రీకర్ అవనీల మీద పగని సాధించుకోవడం. సో నా టార్గెట్స్ లో మీరు లేరు. మీరు నా వెల్ విషర్స్ కాబట్టి నా టార్గెట్స్ లో ఉండరు. మీరు ఎప్పటికీ ఇలాగే ఉండండి. నేను మీకు ఉపయోగపడతాను, సరేనా? నీ మనసు గురించి నాకు తెలీదా? నువ్వెప్పుడు మా వాళ్ళ గురించి ఆలోచిస్తావు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. అత్తారింట్లో కోడలు సమస్యలతో పోరాడమే కాదు, సమస్యల నుంచి కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తుంది. అలాంటి కోడలు రక్త సంబంధం కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నాది కూడా మీ బ్లడ్డే. నేను మీలో ఒకదాన్నే. కాదని ఎవరన్నా? నువ్వు మా బ్లడ్ రిలేషన్ కాకుండా అయిపోవు. పరిస్థితులు చక్కబడే వరకు కొంచెం ఓపిక పట్టు. అవని అంటే భూమి కదా బావా. భూదేవికి సహనం ఎక్కువ. నేను కూడా అలాగే ఉంటాను. కిట్టు వచ్చాక అతని ప్రవర్తన చూసి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆలోచించుకుంటాను. అంతవరకు నా అత్త మామలు బాధపడకుండా చూసుకుంటాను. ఎంతటి బాధనైనా నేను దిగమింగుకుంటాను. ఏ ఇంట్లోనూ నీలాంటి కోడలుండదు. నీలా అర్థం చేసుకుంటూ నడుచుకోదు. త్యాగాలు చేయదు.
నిజంగా కార్ని మా తమ్మునింటికే పంపించావా లేదా మా అందరి ముందు గేమ్ ఆడుతున్నావా? కొంపదీసి అట్నుంచటు కిడ్నాప్ అయితే చేయించలేదు కదా? ఏదైనా చేయగల సమర్థురాలు. మంచిని గుర్తించకపోయినా పర్వాలేదు, చెడుగా అయితే మాట్లాడకండి. ఐదు నిమిషాలు ఆలస్యం అయితే చాలు, నోటికి ఎంతొస్తే అంత అనేస్తారు. కిట్టుబాబు ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి. కిట్టు అంటే పాన్ ఇండియా హీరోలా లేకపోయినా కనీసం సౌత్ ఇండియా హీరోలాగా అయినా ఉంటాడనుకున్నాను. మనోడేంటి అస్థి పంజరానికి చొక్కా ప్యాంటు వేసినట్టున్నాడు. అతను కిట్టుని పెంచిన నాన్న. కాసేపు నోరును కుట్టేసుకో అన్నయ్యా. అయితే ఇప్పుడు కిట్టు దిగుతాడు. అంతా స్టువర్ట్పురం బ్యాచ్ లా ఉన్నారు. అసలైనోడు తప్ప అనవసరమైన బ్యాచ్ అంతా దిగుతుంది. ఇప్పుడైనా కిట్టు మావయ్య దిగుతాడా? అదిగో దిగుతున్నాడు. రాజయోగం వచ్చిందయ్యో నీకు, ఏ మంచి రోజులొచ్చాయిలే నేడు. ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయింది బంధం ఉప్పొంగి. సముద్రాల అవతల ఉన్న సంవత్సరాలు గడిచిన బిడ్డ తల్లిని చేరక తప్పదు. ఇంతకాలానికి నా గర్భశోకం ఆనందంగా మారింది. ఒక్కసారి అమ్మా అని పిలువు నాన్న. అమ్మా కిట్టు, నాన్న నేను కళ్ళు తెరిచేసరికి నువ్వు కనిపించలేదు. నీ పిలుపుకి చాలా కాలం దూరం అయ్యాను. ఇంక మీరేం బాధపడకండమ్మా, నేనొచ్చేసాను కదా. రోజుకి 100 సార్లు అమ్మా నాన్న అని పిలుస్తూనే ఉంటాను. అమ్మా, ముందు హారతిచ్చి లోపలికి తీసుకువెళ్దాం, తర్వాత పరిచయాలు చేసుకుందాం. రా నాన్న. పద బాబు. రా. కొడికాలు పెట్టి లోపలికి రా నాన్న. కొంప కాస్ట్లీగా ఉంది, బ్యాచ్ గట్టిగా ఉంది, మనకు బాగా వర్కౌట్ అవ్వాలి. కాలు గాల్లోకి లేపి ఆగిపోయావేంటి? అంతా మంచి జరగాలని
పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నాను. వేద, నిహారికని పరిచయం చెయ్యి. కిట్టు, నిహారిక మన ఇంట్లో ఓ ముఖ్యమైన అమ్మాయి. కాసేపటి తర్వాత పరిచయం చేస్తాను. అమ్మా, ముఖ్యమైన అమ్మాయి అంటే ఏ రకంగా? వివరాలన్నీ వివరంగా చెప్తాను. ముందు సూరమ్మని నాగయ్యని ఇంటికి పంపించేద్దాం. నిహారిక, డబ్బులు తీసుకురమ్మా. నీ చేతుల మీదుగానే ఇవ్వాలనుకున్నాం కాబట్టి నువ్వే ఒకసారి ఓపెన్ చెయ్యమ్మా. రాజయోగం వచ్చిందయ్యో నీకు, ఏ మంచి రోజులొచ్చాయిలే నేడు. జీవితంలో ఇప్పటి వరకు ఇంత డబ్బు చూడలేదా? కిట్టిగాడు చెప్పినట్టు ఈ డబ్బుతో మా కరువు తీరిపోతుంది. మీరడిగిన ప్రకారం, మేం మాటిచ్చిన ప్రకారం 50 లక్షలు రెడీ చేశాం. మా నిహారిక మీకిస్తుంది, తీసుకోండి నాగయ్య గారు. నిహారిక, ఇచ్చేయమ్మా. లాటరీలో ₹1,00,00,000 తగిలినట్టు ఇద్దరు మొహాలు 2000 నోట్ల కళకళలాడిపోతున్నాయి. తీసుకోండి. ఆగండి. ఇంత డబ్బు మాకెందుకు ఇస్తున్నారు? నిన్న అవని వచ్చినప్పుడు అడిగావంట కదా. నేనా? అవును, నువ్వే అడిగావని మాతో అవని చెప్పింది. ఎందుకు అబద్ధాలు చెప్పావని? నేను అబద్ధం చెప్పడం ఏంటి? మరి నేను అడగడం ఏంటి? ఏనా మీరేమైనా అడిగారా? నువ్వే కదరా అడిగావు. కలగన్నావా? అది కాదు కిట్టు. సూరి, నువ్వాగు. అయితే నువ్వు నిజంగా డబ్బు అడగలేదా? అయ్యో, అడగలేదమ్మా. నీ అమ్మా నాన్నల మీద ఒట్టేసి చెప్పు. వేస్తాను. అమ్మా నాన్నల మీద, దేవుడి మీద, ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద వేస్తాను. ఎక్కడ వేయమంటే అక్కడ వేస్తాను. ఆగు కిట్టు, నువ్వు ఒట్టేయాల్సిన అవసరం లేదు. నీ మాట మేము నమ్ముతున్నాం. ఇంకా నువ్వు మారవా? పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఎందుకు మారతాయి? నా తమ్ముడు ఇంటికి రావడం ఇష్టం లేకపోతే వేరే కారణం చెప్పాలి. అంతేగాని డబ్బు కాసపడే మనిషిలాగా ఎందుకు చూపిస్తున్నావు? నేను ఈ ఇంటికి కోడలు కావడం నీకు మొదటి నుంచి ఇష్టం లేదు. అందుకే ఇలా చేస్తున్నాం. చూడవని, నేను అమ్మా నాన్నల కోసం వచ్చాను. ఈ డబ్బు కోసం, ఆస్తి కోసం కాదు. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడమే గొప్ప. నా పూర్వజన్మ సుకృతం. ఈ పాపిష్టి డబ్బు నాకెందుకు? అవని అబద్ధం చెప్పదన్నయ్య. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అయితే ఆ పొరపాటేంటో తెలుసుకొని సరిదిద్దుకోమని నీ భార్యకి నువ్వే చెప్పు తమ్ముడు. ఈ కిట్టు క్యారెక్టర్ ఏంటో క్లారిటీగా నాకు అర్థం కావట్లేదు. ఏదో తేడా ఉంది. అవని అబద్ధం చెప్పదని పదే పదే వకాల్తో పుచ్చుకుని అండగా నిలబడుతున్నావు. మీరు పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు అబద్ధం గాక నిజం చెప్పిందా? అబ్బాయి వచ్చాడు అన్న సంతోషంలో ఉన్నాం. ఇప్పుడు గతం తోవుకోవడం ఎందుకులేండి. మీరు నిజాలు చెప్తారంటే ఎవ్వరూ నమ్మరు.
నేను నిజం చెప్పానో అబద్ధం చెప్పానో ఆ దేవుడికి తెలుసు. ముందు ముందు మీకు తెలుస్తుందిలేండి. ముందు ఈ డబ్బుని లోపల పెట్టించండమ్మా. బస్తీలో పెరిగినా నా కొడుకు ఎంత నిజాయితీగా ఉన్నాడో చూడండి. అమ్మా, డబ్బుల విషయం పక్కన పెట్టి ముందు నీ హారిక గురించి చెప్పండి. ఈ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నావు. అవునా? నిజంగానా? అవునా? తీసుకోండి. మా అమ్మ వాళ్ళు పంపించిన కారులో వెళ్తారా, ఆటోలో వెళ్ళిపోతారా? నీ పని అయిపోయింది కదా, నువ్వు మమ్మల్ని నడుచుకుంటూ అయినా వెళ్ళిపోమంటావు. అది మీ ఓపిక. నువ్వు మాకేం చెప్పు తీసుకొచ్చావు? ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? 50 లక్షలు జీవితంలో ఎప్పుడైనా చూడగలం అంత డబ్బు? మీరు చూడలేరేమో, నేను చూస్తాను కదా. ప్లేటు పిరాయిస్తావు అనుకోలేదురా. కాళ్ళ దగ్గరకు వచ్చిన లక్ష్మీదేవిని కాళ్ళదన్నట్టు చేసేసావు. నీ ప్రవర్తన మాకే అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. గంటలోనే అందరితో కలిసిపోయావు. సూరి, ఈ కిట్టుగాడు అంటే మాటలా? అయితే ఇక ఆ డబ్బు మాకు రానట్టేగా? నాగయ్యా, ఓ మాట చెప్తాను ఇనుకో. వచ్చే ముందు 50 లక్షలు వర్కౌట్ చేద్దాం అనుకున్నా. కుదిరితే ఈ ఇల్లంతా ఊడ్చేద్దాం అనుకున్నా. ఈ ఇంట్లో ఒక్కొక్క వస్తువు చూస్తుంటే పా తిమ్మ తిరిగిపోతోంది. అయితే చివరి నిమిషంలో ఎందుకు వద్దు అనుకున్నానంటే ఆ పిల్ల కోసం. ఏ పిల్ల? అదే నాకు పెళ్లి చేస్తా ఉన్నారే ఆ పిల్లే. అవును, మీకు విషయం తెలుసా? ఆ పిల్లని 2-3 సార్లు బయట చూశాను. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. పైనుంచి ఆ పెద్ద ఆయన దీవించినట్టున్నాడు. అందుకే జరిగింది. ఇప్పుడు ఈ తొక్కలో 50కి ఆశపడ్డాను అనుకో, పిల్ల ముందు నేను నెగిటివ్ అయిపోనా? అదే పెళ్ళైన తర్వాత అయితే ఈ ఇల్లు పిల్ల అందరూ నా గ్రిప్లోకి వచ్చేస్తారు. అప్పుడు ఈ గిట్టుగాడు ఆడిందే ఆట, పాడిందే పాట, పాడిందే పాట. ఇప్పుడు ఈ 50 లక్షలకి ఆశపడితే తర్వాత కోట్లు పోతాయి. అందుకే అంత రివర్స్ చేసేసాను. ఆ మొహాలేందే, మీరు ఏం టెన్షన్ పడకండి. మీ అందరినీ నేను సెటిల్ చేస్తా కదా. నేను బంజారా హిల్స్ లో ఉన్న ఓ కన్ను మన బస్తీ మీదే వేసి ఉంచుతాను. నన్ను నమ్ముకోండి. అర్థమైంది కదా? మ్యాటర్ పూర్తిగా అర్థమైంది కదా? ఇక బయలుదేరండి. ఏం అదృష్టం వరించిందిరా నీకు? నాన్న, అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేవు, దురదృష్టవంతుణ్ణి బాగు చేయలేవు. అర్థమైందిగా? మనకి మహర్దశ మొదలైంది. మంచి స్పీడ్తో తన్నుకొస్తుంది. ఎవరు ఆపలేరా? దయచేసి మా మాట వినమ్మా. నోరు మూస్తారా? నేను ఆ ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టడానికి ఏం చేశానో మర్చిపోయారా? మీతో ఏం చేయించానో మర్చిపోయారా? అందరినీ అడ్డంగా మోసం చేయడానికి జాతకం మార్చేశాను. నాది వేదవతిది ఒకే రకమైన జాతకమని అందర్నీ నమ్మించాను. కానీ నాది వేదవతి లాంటి జాతకం కాదు. భరణి నక్షత్రం, మేషరాశి, కార్తీక మాసంలో శుక్రవారం నాడు పుట్టిన అమ్మాయి ఆ ఇంటికి కోడలు కావాలి. అందులో ఒక్కటి కూడా నా జాతకంతో మ్యాచ్ కాలేదు. అలాంటి జాతకం కలిగిన అమ్మాయికే ఆ ఇంటి దీపం వెలిగించే అర్హత ఉంటుంది. నాకు లేదు. అందుకే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంటి కోడల్ని కావాలి. చాలా దూరం వచ్చేసాం గౌతమ్. మరి కొంచెం దూరం వెళితే నేను అనుకున్నది సాధించుకుంటాను.
ఓపిక పట్టండి. నా పెళ్ళైన తర్వాత కొద్ది రోజులు కాశీకి పోదురు గాని. చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకే ఆ వేదవతి అవని శ్రీకర్లను పరాయి వాళ్ళని చేసేసింది. జాతకం విషయంలో మోసం చేశావని తెలిస్తే వేదవతి నిన్ను చంపినా చంపుతుందని భయంగా ఉందమ్మా. నేను తప్పుడు జాతకంతో ఆ ఇంట్లోకి ఎంటర్ అయిన విషయం ఎవరు చెప్తారు? మీరు చెప్తారా, నేను చెప్తానా? మన దరిద్రానికి ఆ అవని తెలుసుకుంటే దట్స్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసి చూపిస్తుంది కదా. ఈ విషయంలో తల క్రిందులుగా తపస్సులు చేసినా నాది వేదవతి లాంటి జాతకం కాదు అని కనిపెట్టలేదు. నేను కిట్టుగాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా నన్ను ఫాలో అయిపోండి. మనమేమో దొంగ జాతకం చూపించి నిహారికను ఆ ఇంట్లో పెట్టాం. నాదేదో చిన్న పూజుంటే చేయించుకోవడానికి వచ్చాను. ఇంటి విషయాలు మాట్లాడదామని నేనిక్కడికి రమ్మన్నాను. సరే, ఏంటి విశేషాలు? నేను మాటిచ్చిన ప్రకారం అత్త కొడుకుని ఇంటికి తీసుకొచ్చాను. అతనైతే నేను ఊహించినట్టు పద్ధతి నీతి ఉన్నవాళ్లా అనిపించడం లేదు. ఈ రోజుల్లో నీతి న్యాయం అని కూర్చుంటే వెనకకు వెళ్ళిపోతాం గానీ ముందుకెళ్ళలేం. అందుకే బాగా టైం చూసుకుని నా తల్లిదండ్రుల నుంచి ఎంత రాబట్టుకోవాలో అంత రాబట్టుకుంటాను. ఇదిగో ఈ విషయంలో నువ్వు నన్ను గట్టిగా ఆశీర్వదించాలి. అమ్మా, గుళ్ళో దొంగలున్నారు, మీ వస్తువులు మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. అత్త కుటుంబం మీద నీకున్నంత అభిమానం బహుశా ఎవ్వరికి ఉండదేమో. ఉమ్మడి కుటుంబంలో ఉండే కోడళ్ళు ఎంతసేపు ఏం ఆలోచిస్తారంటే ఎప్పుడెప్పుడు భర్తను బయటికి తీసుకుపోయి వేరు కాపురం పెడతామా అని ఆలోచిస్తారు. కాని నువ్వు మాత్రం నా కుటుంబం ముక్కలైపోకూడదు, నా కుటుంబానికి ఎవరి వలన ఎలాంటి హాని కలగకూడదని అందరితో పోరాడుతున్నావు. అమ్మా, లైన్లో రండి, తోసుకోకండి. వచ్చిన వాడి వలన ఏం జరగబోతుందోనని చాలా భయంగా ఉంది. నిన్నటి వరకు నిహారికను కాచుకున్నాను. ఇప్పుడు ఆ కిట్టుకి కాపలా కాయాలి. నువ్వు శ్రీకర్ తప్ప ఆ ఇంట్లో మిగిలిన సంతానమంతా దారుణంగానే ఉన్నారు. కిట్టుగాడేంటి వాళ్ళ పక్కన ఉన్నాడు? వచ్చినవాడు మంచివాడు కాదని మీ అత్తే వాళ్ళతో చెప్పేయచ్చు కదా. చెప్తే నమ్మే స్థితిలో వాళ్ళు లేరు. కిట్టు, అమ్ము, కానిస్టేబుల్ గుర్తుపట్టేశాడు. దగ్గరికి వచ్చాడంటే మన ఫ్లాష్ బ్యాక్ అంతా బయటపడిపోతుంది. ఏ కిట్టు, నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? ఎవరో నిన్ను పిలుస్తున్నారు నాన్నా. నా ఫ్రెండ్ అమ్మా, వాడితో మాట్లాడి నేను వెంటనే వచ్చేస్తాను. పూజ మధ్యలోంచి అలా వెళ్ళకూడదు అమ్మా. అది వాడు చాలా కాలం నుంచి దుబాయ్ లో ఉన్నాడు. ఈ మధ్యనే వచ్చాడమ్మా. మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోతాడు. నేను వాడితో 5 నిమిషాలు మాట్లాడి వెంటనే వచ్చేస్తానమ్మా. సరే సరే, త్వరగా రా. అలాగే, మీరు కానివ్వండి. రా సార్, ఇలా రండి. ఏం లేదత్తయ్య, నేను ఊరికే వచ్చాను. నేనైతే మీ ముందుకు ఊరికే రాలేదు. ఓ విషయం అడగాలనొచ్చాను, ఓ విషయం చెప్పాలనొచ్చాను. ఏంటది? ఏంటంటే నువ్వు చెప్పబోయేది తర్వాత వింటాం. ముందు మేం చెప్పబోయేది విను. ఈ అబ్బాయి ఎవరో తెలుసా? మా రెండో కొడుకు. అప్పుడు విధి దూరం చేసింది, ఇప్పుడు అదే విధి దగ్గర చేసింది. దగ్గర చేసింది విధి కాదు, నా చెల్లెలు దగ్గర చేసింది. ఓ, ఈవిడ అవని గారి అక్కనా? అవును నాన్నా. నమస్కారం అండి. చాలా సంస్కారవంతుల్లా కనపడుతున్నావు, కానీ నువ్వు ఒక అక్క. నువ్వాగు. ఎందుకు ఆపుతున్నావు? నువ్వేం మాట్లాడినా నా మీద
ఏంటి మీ నాటకాలు? అత్తయ్య మీరు బయలుదేరండి. నాలాంటి జాతకం కలిగిన నిహారికే ఏ నాటికైనా నా ఇంటి కోడలవుతుందని చెప్పాను. అదే జరగబోతోంది. నిహారికను నా కొడుక్కిచ్చి పెళ్లి జరిపిస్తాను. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అత్తయ్య గారు, ఏంటి? బస్తీ బాబు పేరు కిట్టు కదా, కృష్ణ అని పిలిచారేంటి? చెప్తాను, తొందర ఎందుకు? ఇంకా బస్తీ ఏంటయ్యా? మన ఇంట్లోకి వచ్చేసాడు కాబట్టి ఇక ఆ మాట రాకూడదని చెప్పాం కదా. సారీ మావయ్య. ఎందుకో ఈ కిట్టుగాడు నాకు కొంచెం తేడాగా కనపడుతున్నాడు. ఏంటమ్మా? ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్తాను, వినండి. ఇక నుంచి నా కొడుకుని మనందరం కిట్టు అనే పేరుతో కాకుండా కృష్ణబాబు అని పిలవాలి. గుళ్ళో ఆ పేరు మీదే అర్చన చేయించాం, సరేనా? సరే అమ్మా. మనిషికి ఆ పేరు సూట్ అవడం కొంచెం కష్టంగా లేదు? నువ్వు మాత్రం పెద్దరాజు అనే పేరుకి సూట్ అయ్యావా ఏంటి బావా? అందరూ అడ్జస్ట్ కాలే? వేసేసాడు. నేను ఆపుకోలేను బావు, వెంటనే వడ్డీతో సహా ఇచ్చేస్తాను అంతే. మీ బావకి నీలాంటోడే కరెక్ట్ తమ్ముడు. థ్యాంక్స్ అక్క. అప్పుడే ఏమైంది? బావ సంగతే మనం చూసుకుంటాంలే. వామ్మో. అమ్మా, ఎందుకు పిలిచావమ్మా? ఇంతకాలం నీ చుట్టూ ఉన్న పరిసరాల్ని బట్టి పెరిగావు. ఇకపై మన ఇంటి పద్ధతుల్ని బట్టి నువ్వు పెరగాలి. సరేనమ్మా. అలా పొడి పొడిగా పైపైన చెప్తే ఏమర్థమవుతుంది వేద? పూజ గదిని చూపించి మన వంశాచారాల గురించి వివరిస్తేనే కదా వివరంగా తెలుస్తుంది. అవునవును, మనింట్లో ఏ గది గురించి తెలుసుకోకపోయినా పర్వాలేదు, కాని పూజ గది గురించి మాత్రం తెలుసుకోవాలి. అక్క, నా కాబోయే కృష్ణబాబు గారు కూడా నాలాగే పూజలకి నియమాలకి ముందుండేలా కనబడుతున్నారు. మా అన్నయ్య సంగతి పక్కన పెడితే నీకు భక్తి చాలా ఎక్కువ కదా. నువ్వు ఈ గెటప్ మారిస్తే బాగుంటుంది. మార్చేద్దాం. నీకు ఎలా కంఫర్ట్ అంటే అలాగే మార్చేద్దాం బంగారం. ఇంత అందమైన అమ్మాయి పక్కన నడవాలి అంటే నేను కూడా బాగుండాలి కదా. నీ ఫీలింగ్ నాకు అర్థమయ్యింది. ఇక నువ్వు దాని గురించి ఆలోచించుకో. రేపే గెటప్ చేంజ్. చెప్పగానే నా మాట విన్నాడంటే నా గ్రిప్ లోనే ఉంటాడన్న ఒక నమ్మకం కలిగింది. నేహా, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. నేను నిన్ను ఇంతకు ముందే 2 సార్లు చూశాను తెలుసా? అవునా? ఒకసారి రెస్టారెంట్ దగ్గర, మరోసారి రోడ్లో నువ్వు ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు. మొదటి చూపులోనే నీతో ప్రేమలో పడిపోయాను. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుందామని గట్టిగా అనుకున్నా. మనం కలవాలని, ముగుడ్సు పెళ్ళాన్సు కావాలని రాసిపెట్టింది కాబట్టి నేను ఇక్కడికొచ్చి పడ్డాను. నాకు కూడా నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుగా అనిపించింది, కానీ గుర్తుకు రావడం లేదు. అంటే అప్పుడు నేను ఈ గెటప్ లో లేనులే, రిచ్ గెటప్ లో ఉన్నా. కారు, కోటు, బూటు, అబ్బో ఆ సెటప్ అంతా వేరులే. గుర్తొచ్చావు. ఆ రోజు నువ్వు నన్ను చూసావు, గుర్తొచ్చింది కదా.
ఆ, గుర్తొచ్చావు. మరి ఆ రోజు ఆ విషయాలేం మనసులో పెట్టుకోకు. అప్పుడు అవన్నీ రెంట్కి తెచ్చాను. ఇప్పుడైతే ఈ ఇంట్లో అలాంటివన్నీ ఉన్నాయి. వేదవతి గారి కొడుకునవడం నిజంగా నా అదృష్టం. అమ్మో, అయితే నీ దగ్గర కృష్ణమాయలు చాలా ఉన్నాయన్నమాట. కిట్టు, కృష్ణ, కన్నయ్య అనే పేరు కలిగిన వాళ్ళందరూ నాలాగే ఉంటారేమో. అది సరే గాని నా అత్తమామలు నాకెప్పుడు పరిచయం చేస్తావు? 2 రోజుల తర్వాత వెళ్దాం. ఓ, డబ్బుల కోసం గంజాయి అమ్మేవాడు, చిల్లర దొంగతనాలు చేసేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణ బావ ఒక దొంగ. స్టాప్ ఇట్ అవని. అన్నయ్యని దొంగ అంటావా? నేను నమ్మను, అస్సలు నమ్మను. అన్నయ్య అలా కనిపించడం లేదు. నువ్వు పొరపాటు పడుతున్నావు, లేదంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా మీద నమ్మకం ఉందన్నావు. ఏమైంది బావా నమ్మకం? మీ అన్నయ్య గురించి చెప్పేసరికి నా మాట మీదున్న నమ్మకం పోయిందా? నేను అబద్ధం ఆడతానా? నాకంత అవసరం ఏముంది బాబా? నేను పొరపాటు పడ్డానికి ఇది చిన్న విషయం కాదు. వేదవతి గారి 2వ కొడుకు జీవితం. కృష్ణ బావ గురించి గుడిలో కానిస్టేబుల్ ద్వారా తెలిసింది. వాడి పేరు కిట్టు అమ్మా. వాడు ఒక చిల్లర దొంగ. 2 వీలర్స్ దొంగతనం చేయడం, గంజాయి అమ్మటం లాంటి పనులన్నీ చేస్తుంటాడు. పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయంటే ఇక అతను ఎలాంటి వాడో నువ్వే అర్థం చేసుకో. నేను చెప్పింది నీకు నమ్మాలని అనిపించకపోతే నువ్వే తెలుసుకో. అన్నీ తెలుసుకోకుండా, ఆధారాలు లేకుండా నువ్వు మాట్లాడవని నాకు తెలుసు. అన్నయ్య గురించి అలా వినేసరికి తట్టుకోలేకపోయానంతే. అన్నయ్య దొంగని తెలిస్తే అమ్మ తట్టుకోగలుగుతుందా? వాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది. ఇప్పుడెలా అవని? అదే అర్థం కావడం లేదు బావా. నిహారిక కృష్ణ బావలకు నిశ్చితార్థం పెళ్లి అంటుంటే వద్దని కాస్త సమయం తీసుకుందామని నేను అనడానికి కారణం ఇదే. నేను సరిగ్గా చూడలేదు గాని ఎవరో గోడ దూకి పారిపోయినట్టు లీలగా కనిపించింది. వెంటనే మమ్మల్ని నిద్ర లేపాలి కదా చిన్నోడా. దొంగని అంత అనుమానం రాలేదు బావా. గోడలు దూకేది దొంగలు కాక పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళేవాళ్ళ. పోయిన వాటి విలువ మొత్తం 50,000 ఉండవు. పోలీస్ కంప్లైంట్ కంటే రాత్రుళ్ళు మనం జాగ్రత్తగా ఉండటం మంచిది. 50,000 అంటావేంటి? నా చెవిదిద్దుల రేటెంతో తెలుసా నీకు? నా వాచ్ రేట్ ఎంతో తెలుసా? నా ఫోన్ విలువెంతో తెలుసా? చూడండి, ఈ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. ఇక ఈ విషయం గురించి గొడవలొద్దు. అందరూ వెళ్ళండి. ఇంకేమేం పోయి ఉంటాయో ఏంటో. అన్నయ్య గురించి బాగానే కవర్ చేసావు బావా. అన్నయ్య దొంగతనాలు చేస్తుంటాడని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడు ఇలాంటి చిల్లర దొంగతనాలు చేశాడని అందరికీ తెలిసిందంటే అమ్మా నాన్నలు బాధపడతారు. మన ఇంటికొచ్చాకైనా మారాలి కదా, అదే బాధగా ఉంది. నువ్వు బాధపడకు బావా. కృష్ణ బావ మన రక్త సంబంధం, మనింటి మనిషి.
అప్పులు వాళ్ళు అప్పులు తీర్చేస్తానని కిట్టుగాడు నిన్న మనకు మాటిచ్చెళ్ళాడు. ఇంతవరకు రాలేదు. ఆ యాదగిరి ఇప్పుడు వచ్చాడంటే మనం ఏం సమాధానం చెప్పగలం? ఏమండి, అదిగో వచ్చేస్తున్నాడు. కృష్ణ, డబ్బులు తీసుకొచ్చావా? తెచ్చా, అందుకే వచ్చా. కృష్ణ పరమాత్ముడు ఇచ్చిన మాటని ఎలా తప్పడు, ఈ కృష్ణగాడు కూడా అలాగే తప్పడు. ఏంటి అందరూ అలా షాక్ అయి చూస్తున్నారు? దొంగ నోట్లు అనుకుంటున్నారా? కానే కాదు, నికార్సైన ఒరిజినల్ నోట్లు కష్టపడి తీసుకొచ్చా. నాగయ్య, ఇంత డబ్బు నువ్వు జీవితంలో చూడలేవా? చచ్చేలోపు కూడా చూడలేవు. ఒకసారి టచ్ చేసి చూడు. టచ్ చేయి, చూడు. ఐదు లక్షలు. 5 లక్షలన్నమాట వినడమే గాని ఎప్పుడు చూసింది లేదు, చేతులారా పట్టుకున్నది లేదు. ఈ రోజు నీ వల్ల ఆ భాగ్యం దక్కింది. టచ్ అదిరింది కదా, దీనికున్న స్మెల్, ఇది పట్టుకుంటే వచ్చే కిక్కు ప్రపంచంలో దేనికి రాదు. అందుకే ఐ లవ్ డబ్బు 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 డబ్బు. ఈ డబ్బుల్లో 2 లక్షలు ప్లస్ వడ్డీ ఆ యాదగిరి మొహాన కొట్టండి. మిగిలిన డబ్బులు మీ ఖర్చులు కొంచుకోండి. ఇది మీకు జస్ట్ టోకన్ అమౌంట్. ముందు ముందు మీరు ఇలాంటివి ఇంకా ఇంకా చూస్తారు, సరేనా? నాగయ్య, పక్కగరా. సరోజా, సూరి, కారంచాకు తగిలినోళ్ళ అలా అయిపోయారంటే ఉన్నారా పోయారా? ఒరే, ఒక్క రోజులో ఇంత డబ్బు ఎలా తెచ్చావురా? కొంపతీసి వేదవతి గారింట్లో కొట్టేలేదు కదా? ఆ ఇంటికే కన్నం వేశావని నాకు అనుమానంగా ఉంది. మీ అమ్మా నాన్నల డబ్బులే కొట్టేశావా? వాడెలా తెస్తే ఏముంది, మనమైతే అప్పులోడు గండం నుంచి గట్టెక్కిపోతాం కదా. ఆహా, నాగయ్య పాయింట్ కరెక్ట్. నిజం చెప్పు, ఆ ఇంట్లోవే కదా? సరోజా, ఒక విషయం గుర్తుపెట్టుకో. పెళ్ళాన్ని వెనకేసుకురాకు. అమ్మా, అందరి ముందు ఆడపిల్ల మీద చేయి చేసుకోవద్దమ్మా, అవమానంగా ఫీల్ అవుతుంది. నువ్వెంత చేసినా నా కొడుకు నీ మీద ఎంత జాలి చూపిస్తున్నాడో చూడు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే బయటికి పోతావు. నేను రాత్రి అమ్మా నాన్నల కాళ్ళకి దండం పెట్టి బయటకొచ్చాను. అలాంటి నా మీద ఎందుకు నింద వేశావో నాకు అర్థం కావడం లేదు. నా పేరెంట్స్ ముందు, నా ఫ్యామిలీ ముందు దొంగ నీ నింద వేసినందుకు నాకు చాలా బాధగా ఉందామని. బాధగా ఉందవని, చాలా బాధ. కృష్ణ, రేయ్ కృష్ణ, కృష్ణ గారొచ్చి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎంత పెద్ద నింద వేసేసింది. ఇంటి వారసుడి మీద నింద వేస్తే ఎవరైనా ఎలా తట్టుకుంటారు? కృష్ణన్ తీసుకొచ్చి ఇంటికి మేలు చేసింది అనుకున్నాం, మరోవైపు నుంచి గోతులు తవ్వేసింది. ఇంకాపండి వదినా. మరే విషయంలో అయినా మీరు అవనిని ఎన్ని మాటలైనా అనండి, భరిస్తాను. దొంగని మాత్రం అనకండి, నేను సహించలేను. ఆ డబ్బు మా రూమ్లోకి ఎలా వచ్చిందో పెట్టిన వారికి దేవుడికే తెలియాలి. ఏదో రోజైతే బయటపడకుండా ఉండదు కదా. ఇప్పుడు నా భార్యను నానా మాటలు అన్న వాళ్ళందరికీ
అప్పుడు సమాధానం చెప్తాను. అవని రా. వాడంతే, ఎప్పుడూ పెళ్ళాన్నే సపోర్ట్ చేస్తాడు. నిహారిక,